ఒక యోగా టీచర్గా, మోటివేషన్ స్పీకర్గా మీరు ఆనందంగా ఉన్నారా? ముందు మీరు కనుక క్లాస్కి వస్తే నేను ఆనందంగా ఉన్నాను లేదనేది మీరు ప్రాక్టికల్గా నన్ను చూస్తారు. నేను చెప్పడం అతిశయోక్తి కావచ్చు, నేను అబద్ధం కూడా చెప్పొచ్చు. ఆత్మహత్య చేసుకునే స్థితి నుంచి ఆత్మహత్యలను ఆపే స్థితి వరకు వచ్చిన విధానము సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ప్రత్యేకమైనది. ఒక్క వీడియో ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. ఈరోజు మోటివేషన్ స్పీకర్, యోగా గురువు గారు అయినటువంటి గౌరోజు సదానంద బాపూజీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారి జీవిత విశేషాలని, ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే తదితర అంశాలని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. బాపూజీ, జై గురుదేవ్. జై గురుదేవ్. అనిల్, బాగున్నావా? బాగున్నా బాపూజీ. ఓకే, మీ దగ్గరికి రావడం సంతోషంగా ఉంది. మీరు ఆత్మహత్య చేసుకునే స్థితి నుంచి బయటికి వచ్చి ఎంతోమంది సమాజంలో ఆత్మహత్య చేసుకోకుండా కొన్ని వేల మందిని మోటివేషన్ చేస్తూ వేల మందిని ప్రభావితం చేసే వరకు ఎలా రాగలిగారు? ఓకే అనిల్, స్టార్టింగే క్వశ్చన్ అద్భుతంగా అడిగావు. సంతోషం. ముందుగా M1 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే M1 టీవీ యాజమాన్యానికి, నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి అనిల్, కెమెరామెన్ రాజు సారు, మీ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. ముందుగా నా పరిచయం, నా పేరు గౌరోజు సదానందం. మాది కాటారం మండలంలో, మండల హెడ్ క్వార్టర్లోనే ఒక స్ట్రీట్ ఎర్రగుంటపల్లి అని. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ పాఠశాలలో కాటారంలోనే జరిగింది. చదువు మీద అంతా శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా చదవలేకపోయాను. నేను 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను. మా నాన్నగారు 10th రిజల్ట్ రాకముందే చదివించేటువంటి స్తోమత లేదు, ఏదైనా బిజినెస్ చేద్దామని నా సర్టిఫికెట్స్ నాకు తెలియకుండానే తీసుకొని, కొత్తగా అప్పుడే స్టార్ట్ అవుతుంది CMEY ఒక గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేస్తే నాకు ఒక 6 నెలల తర్వాత స్కీమ్లో బ్యాంకులో ₹1,00,000 లోన్ రావడం జరిగింది. అది నేను చెప్తున్నది ఎప్పుడంటే 95 ఆ ప్రాంతంలో ₹1,00,000 లోన్ సాక్ష్యం అయితే, మండల హెడ్ క్వార్టర్ గ్రామ స్థాయిలో కనుక చాలా పెద్ద లోన్ వచ్చింది, నీకు ఖచ్చితంగా షాప్ పెట్టుకొని అందరూ నాకు మిత్రులు కానీ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కానీ చెప్పడం వల్ల నేను షాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ హార్డ్వేర్ పెయింట్స్ అనే షాప్ ఒకటి పెట్టడం జరిగింది. నిజానికి మా నాన్నగారు బిజినెస్ పెడితే ఏదో సెట్ అయిపోతాడు, బాగా జీవితం సెట్ అవుతుంది అనుకున్నారు. కానీ బిజినెస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇది ప్రేక్షకుల వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం. ఏది చేసినా దాని మీద కొంత అనుభవం వచ్చిన తర్వాతనే మనం దాంట్లోకి వెళ్ళాలనేది నా అభిప్రాయం. ఆ అనుభవం లేక నేను కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత అనుకోకుండా నా జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చింది. ఎవరు అది? భార్య, అందరికీ తెలుసు. పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి బాబు పుట్టిన తర్వాత బాబుకు కొంత అనారోగ్యం రావడం వల్ల నేను షాప్ వదిలేసి హాస్పిటల్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు 1 ఇయర్ పట్టింది. వెళ్ళడమే చాలా డీపర్గా బాబుకు ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి ఒక 1 ఇయర్ వరకు నేను షాప్కి రాకుండా, నా మిత్రులు కొంతమంది నాతో పాటు సపోర్ట్ చేసి ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే వాళ్ళు. నేను వాళ్ళకి జీతం ఏమి ఇచ్చేవాని కాదు, వాళ్ళు అందులో ఉండి వాళ్ళు షాప్ చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత చూసుకున్నా నేను ఆడ చిట్స్ నడిపేవాడిని. కొన్ని కారణాల వల్ల ఆ షాపు మళ్ళీ నేను నడపలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అందువల్ల నేను చాలా పెద్ద ఎత్తున లాస్ అయ్యి, ఇందాక అనిల్ గారు అన్నట్టు నేను ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళాను. ఎందుకంటే అప్పటికి నేను LIC ఏజెంట్ కూడా చేస్తున్నాను. అటు LIC పాలసీలకు వచ్చిన డబ్బులు కానీ, అంతా ఈ చిట్టి డబ్బులు కానీ అన్ని ట్రాన్సాక్షన్ చేయడం వల్ల, అటు ఇటు అవ్వడం వల్ల, నేను మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మార్కెట్లో కొంత నాకు డిస్టర్బెన్స్ జరిగింది. దానివల్ల నేను ఇంకా నాకు మరణమే శరణ్యము అనే అటువంటి స్థితిలోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మాట నిజం. చాలామంది నా ఫ్రెండ్స్కి, మా అమ్మ నాన్న కూడా కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇలాంటి ప్రయత్నం మా వాడు చేసిందని. నేను అలా చేస్తున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నా LIC ఆఫీస్ పెద్దపల్లిలో ఉండేది. అక్కడి నుంచి ఇంకా ఎందుకో డౌట్, ఇంటికి పోవాలన్నా ఇటు పోవాలన్నా, ఏం చేయాలి, ఇంటికి పోతే పేమెంట్స్ ఇవ్వాలి, అవి ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు కరీంనగర్లో డ్యామ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి డ్యామ్లో పడిపోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు అని అనుకున్నా. నాకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు, శ్రీనివాస్ అని, కరీంనగర్లో ఉంటాడు, నా క్లాస్మేట్. ఊరికే చాలామంది చనిపోయిన తర్వాత ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ, అరే మంచిగా సెట్ అయ్యే టైంకి ఇట్లా పోయిండు, లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడో తిడుతూ ఉంటారు కదా. నేను కూడా ఎందుకు చనిపోతున్నా, ఒక్కడికన్నా నా రీజన్ ఏంటో చెప్పాలి అని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫోన్ చేసి పిలిపించా, అంటే నా లైఫ్ ఇట్లా అయింది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని అంటే, ఒక హోటల్లో తీసుకుపోయి, గీతాభవన్ అనే హోటల్ ఉంది, ఆ హోటల్లో కూర్చోబెట్టి టీ తాగే అంత లోపు నన్ను డైవర్ట్ చేసి, ఇంటికి మీ నాన్నతో నేను మాట్లాడతాను, నాకు బస్ ఎక్కించి రిటర్న్ పంపించాడు. అలా పంపించిన తర్వాత కూడా నేను ఇంటికి రాలేకపోతున్నా. ఒకవేళ వచ్చినా ఎట్లుండేదంటే నా లైఫ్ స్టైల్, నా జీవన విధానము, పొద్దున్నే 4 గంటలకి లేచి బయటకు వెళ్ళిపోతాను.
ఎందుకంటే లేట్ అయితే పేమెంట్స్ చేసే వాళ్ళు ఇల్లు ఇంటికి వచ్చాడు, ఇంటి ముందు డిస్టర్బెన్స్ అవ్వడం ఇదంతా నేను భరించలేదు. ఎందుకు భరించలేదంటే మా నాన్నగారు నాకు జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి ఎవరికైనా 500 రూపాయలు ఇచ్చినాడే కానీ తీసుకోలేదు. అలాంటి ఆయనకి మండలంలో చాలా పేరుంది, ఆయన వాస్తు చూస్తాడు, ఇట్లా అంత పేరున్న అతను వాళ్ళ ఇంటి ముందు రోజు ఇలా జరుగుతుందంటే బాగుండదు కదా అనే ఉద్దేశంతో నేను పొద్దున్నే వెళ్ళిపోవడం. ఇలాంటి క్రమం లోపల ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేటోని కదా, మా పేరెంట్స్ కానీ ఇంట్లో నుంచి ఎవరు చేసినా కానీ. ఒకరోజు మా బాబాయ్ ఫోన్ చేశాడు. బాబాయ్ ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసినాయి. ఎందుకంటే బాబాయ్ అని అంటే నాకు కొంచెం బాగా ఇష్టం ఉండింది అప్పుడు, ఇప్పుడు కూడా ఇష్టమే. బాబాయ్ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసిన. ఏంటిరా బాబు నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు వస్తలేవు ఇంటికి ఏంటంటే, నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది బాబు, ఇట్లా ఇట్లా కొంచెం అంటే, నువ్వురా మొత్తం నేను సెట్ చేస్తా అని మాట ఇచ్చాడు. వెంటనే వచ్చింది కూడా ఎప్పుడంటే డే టైంలో కానీ ఈ చీకటి అవ్వక ముందంటే మళ్ళీ బజార్లు ఎవరు పట్టుకుంటారో ఎవరు ఏమంటారో అనే ఒక భయం అనమాట. నిజానికి నాకు ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు, నాకు నేనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భయంలోకి వెళ్ళిపోయాను అనమాట. ఆ భయం వల్ల నన్ను నేను తప్పించుకో తిరగడం అనేది స్టార్ట్ చేయడం మొదలైంది. తెలియకుండా జరిగిపోయింది, అది నాకు కూడా తెలియదు నేను ఇట్లా ఉంటున్నా అని. ఎస్కేప్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెంటనే నైట్ వచ్చి పడుకున్నా, తెల్లారి మళ్ళీ వీడు 4 గంటలకు లేచిపోయే అలవాటు ఉందిగా. అందుకని నేను లేకుంది మా బాబాయ్ వచ్చి నా దగ్గర కూర్చొని ఏంటి విషయం అని అంటే, ఎవరు వచ్చినా నేను మాట్లాడతా, నువ్వు భయపడకు అన్నాడు. ఏంటంటే నాన్నతో మాట్లాడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను వెంటనే స్నానం చేసిన. ఓకే మాట్లాడదాం, నీకేం ప్రాబ్లం ఉన్నా చెప్పు అన్న. నేను ఇంత పేమెంట్ చేయాలి, ఇంత ఇట్లా వాడుకున్నా, ఇది అని చెప్తే, దానికి ఇంతగానో ఎందుకు వరి అవుతున్నారా, నాన్న ఉన్నాడు, నేనున్నా, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు అని మోటివేట్ చేసి ఎవరెవరికైతే అర్జెంట్గా పేమెంట్ చేయాలో వాళ్ళ దగ్గర ఉన్న అంత మనం సెట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆత్మహత్య అనేది అటు మర్చిపోయిన పూర్తిగానే, అందులో నుంచి బయటకు వచ్చేసిన. నాకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టం, నేను కరాటే నేర్చుకున్నాను. ఖాళీగా ఎందుకుంటావో కరాటే చెప్పమని మా తమ్ముడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉంటాడు, సంతోష్ అని. ఆ స్కూల్లోకి వెళ్ళి నేను కరాటే డెమో ఇచ్చాను. వరంగల్ చిన్న టీం మొత్తం పిలిచేసి నేను డెమో ఇచ్చాను. అది నాకు కూడా తెలియదు, ఆ స్కూల్ వాళ్ళు ఇచ్చారు. అది పేపర్లో వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. అది చూసి అక్కడ శ్రీపరివార్ అనే ఒక సంస్థ ద్వారా యోగా క్లాసులు జరుగుతున్నాయి, కుమార్ బాపూజీ అని ఆడ కాటరంలో క్లాస్ చెప్తున్నాడు. 1 year నుంచి యోగా క్లాసులు నడుస్తున్నాయి. కానీ నన్ను అందరు రమ్మని ఉంటారు యోగాకి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యోగా చేస్తూ పచ్చి కూరగాయలు పండ్లు సలాడ్గా తయారు చేసుకొని తినడం ఇదంతా చేస్తున్నాడు. కానీ నిజానికి యోగా అంటే ఇట్లా పచ్చి కూరగాయలు ఇవన్నీ తింటారనేది నాకు తెలియదు. నాకు తెలిసిన యోగా ఏంటంటే కరాటే చేయడం, ఆసనాలు వేయడం. అప్పుడు నాకు స్కూల్ లెవెల్లో నరసింగరావు సార్, రవీందర్ రెడ్డి గారు అని స్కూల్లోనే నాకు ఆసనాలు నేర్పించారు. నేను ఆసనాలు బాగా చేస్తా, ప్లస్ కరాటే కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నా, నా బాడీ మోల్డ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ ఆర్టికల్ చూసి ఈయనను మనం తీసుకుంటే బాగుంటుంది మన ఆర్గనైజేషన్కు అని అక్కడున్న టీచర్ కనిపించిందంట. నన్ను చాలాసార్లు వేరే వాళ్ళతోని కబురు పెట్టించి పిలిపించే ప్రయత్నం చేసిండు. నేను వెళ్ళలే. ఎందుకు వెళ్ళాలంటే యోగా అంటే పచ్చికూరగాయలు తినడం, 4 ఆసనాలు వేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చెమట రావాలి బాడీలో, ఇట్లా అనుకునేవాడిని. ఒకరోజు కలికోట శ్రీనివాస్, మద్ది నవీన్ కుమార్ అని 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, పసుల రామచంద్రం అని. వీళ్ళంతా వాడు బాగా డిస్టర్బ్ అయ్యిండు, ఈ క్లాస్ చేర్పిస్తే వాడు మానసికంగా సెట్ అయిపోతాడు అని వాళ్ళు అనుకున్నారు. మొత్తం 21 మంది నా 10th క్లాస్ బ్యాచ్ ఉంటే అందరూ కూడా ఒక 15-18 మంది అనుకొని అందరూ యోగా క్లాస్లో చేరిండ్రు. నన్ను కూడా తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆ యోగా క్లాస్లో ఎట్లున్నదనంటే, అది స్పిరిచువల్ ఆధ్యాత్మిక సేవా సంస్థ. అందులో భజన్స్ చెప్తున్నారు, మంచి మంచి థియరీ క్లాస్ చెప్తున్నారు, యోగా చెప్తున్నారు, జీవన విధానం ఏంటో చెప్తున్నారు, ఎట్లుండాలో చెప్తున్నారు, మోటివేషన్ క్లాస్ ఉంది, అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకేంటి, ఇంటికాడ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎవరికి కనబడకుండా ఒంటరిగా ఉండాలని నేను కోరుకున్నా కదా. ఆ క్లాస్కి వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఎవరికి కనబడాలి. ఇది నాకు అప్పుడు ఇలా నచ్చింది నాకు. అంతే, నేను ఎవరికి కనబడద్దు, నేను ఎవరితో మాట్లాడొద్దు అంటే 3 గంటలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఒకవేళ నా కోసం ఎవరైనా వచ్చినా కానీ క్లాస్ అయ్యేదాకా లోపల రానియరు, కనుక బాగా ఉండేది అనమాట. బాబూజీ, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా కాకుండా ఒక యోగా టీచర్గా, మోటివేషన్ స్పీకర్గా మీరు ఆనందంగా ఉన్నారా ముందు? ఓకే అనిల్, ఇది పెద్ద జోక్ అనిపిస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగారు కదా. మీరు కనుక క్లాస్కి వస్తే నేను ఆనందంగా ఉన్నా లేదనేది మీరు ప్రాక్టికల్గా నన్ను చూస్తారు. నేను చెప్పడం అతిశయోక్తి కావచ్చు, నేను అబద్ధం కూడా చెప్పొచ్చు. కనుక మీరు ఆడికి వచ్చి చూస్తే నేను ఆనందంగా ఉన్నానా లేదని తెలిస్తే నేను ఎట్లా జీవిస్తున్నా, నా జీవన విధానం ఏంటిది అనేది మీరు 20 రోజులు నన్ను దగ్గర ఉండి చూడొచ్చు. అప్పుడు నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, చెప్తే అతిశయోక్తి అవుతుంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, సాధనకు రండి, మీరు ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను ఆనందంగా ఉన్నానా లేదా అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఓకే, M1 టీవీ ప్రేక్షకులు కూడా, మీకు కూడా సామాజికంగా, ఆర్థికంగా ఏ కోణం నుంచి చూసినా 360 degrees పై నుంచి ఏ కోణం నుంచి చూసినా మీరు ఆనందంగా లేరు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా 21 రోజుల సాధన చేయండి. ఆనందం అంటే ఏంటో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ M1 టీవీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ చెప్తున్నా,
ఖచ్చితంగా మీరు ఎక్కడైతే కావాలనుకుంటారో అక్కడ ఒక 30 మంది 50 మందిని కనుక మీరు గ్యాదర్ చేయగలిగితే మేమే మీ దగ్గరకు వచ్చి ఈ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ క్లాస్ వింటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఆచరణలో తీసుకొచ్చుకొని జాయిన్ అవ్వండి. చివరిగా ఒక లైన్ ఒక్కొక్క వ్యక్తుల పేరు కానీ వ్యవస్థ పేరు కానీ చెప్పుకుందాం. వారిని ఒక లైన్లో మీరు చెప్పండి. శ్రీ పరివార్ సంస్థ నుంచి మీరు వచ్చారు. అవును. శ్రీ పరివార్ గురూజీ అయినటువంటి శ్రీనివాస్ బాపూజీ గారి గురించి ఆచరించి చూపిస్తాడు ఏదైనా. ఓకే. ఆకేల రాఘవేంద్రరావు గారు, మంచి విశ్లేషకులు, పుస్తకాలు బాగా చదువుతాడు. గంపనాశ్వరరావు గారు, మోటివేటర్, మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి. అబ్దుల్ కలాం గారు, ఒక గ్రేట్ విజనరీ. ఓకే. మీ నాన్నగారు, నాకు ఒక గురువు, అమ్మగారు, అమాయకురాలు, మీ శ్రీమతి గారు, సహనశీలి. చివరిగా మీ అనిల్ M1 అనిల్. తను చేస్తున్న వృత్తిలో ఏదైనా కొత్తగా చూపించాలి, సమాజానికి మార్పు రావాలని కోరుకుంటాడు. సంతోషం నా పైన ఉన్న మీ అభిప్రాయానికి. ఇదండి యోగా గురువు నుంచి మోటివేషన్ స్పీకర్గా మారిన విధానము. తను ఏ స్థితి నుంచి అంటే ఒక చనిపోయే స్థితి, ఆత్మహత్య చేసుకునే స్థితి నుంచి ఆత్మహత్యలను ఆపే స్థితి వరకు వచ్చిన విధానము, వీరి ఇంటర్వ్యూ సారాంశం అంతా కూడా నేటి సమాజానికి, రాబోయే తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తూ మరిన్ని మంచి ఇంటర్వ్యూస్ తోటి, మరిన్ని మంచి అంశాలతోటి M1 ఛానల్ మీ ముందుకు వస్తుంది.